కర్నూలు నగరంలో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ప్రాణ నష్టం జరగకముందే వేగంగా చర్యలు తీసుకోవాలని స్థానిక కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పి వెంకటేశ్వర్లు, ఏ వేణుధరారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, ఎస్ రమణ గౌడ్ కోరారు. బుధవారం స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఈశ్వర్ నగర్, భాస్కర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించింది. 30-40 ఏళ్ల కిందట వేసిన విద్యుత్ ఇనుప స్తంభాలు కొన్ని శిథిలావస్థకు చేరి ఎప్పుడో గాలికి కింద పడేలా ఉన్నాయన్నారు. ఇండ్లకు 2 అడుగుల దూరంలో, నేలకు 8-10 అడుగుల దూరంలో విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా తయారవుతున్నాయన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ యూనాస్, సివి వర్మ, ఎస్ అన్వర్ భాషా, ఆర్ విజయరాజు, ఎన్ రాబర్ట్, ఎంసీ తేజ, ఎం శ్రీకాంత్, ఎంసీ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో వేసిన 40-50 ఏళ్ల కిందట ఉన్న ఈ ఐరన్ పోల్స్ అన్ని ఆల్మోస్ట్ కూలిపోయే ప్రమాదం ఉంది. దయచేసి మేము ఏం కోరుతున్నామంటే, మీకు కొత్త సిమెంట్ పోల్స్ హైట్ ఉన్న పోల్స్ వేసేసి కొత్త వైర్లు వేసేసి ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించామని కోరుతున్నామని. స్థానిక భాస్కర్ నగర్లో 30 ఏళ్ల నుంచి వేసిన పాత పోల్స్, ఐరన్ పోల్స్ ఉన్నాయి, చాలా డేంజరస్లో ఉన్నాయి. తర్వాత వైర్లు కూడా ఇంటిని ఆనుకొని ఉన్నాయి. ఎవరన్నా చేతులు ముట్టుకున్న యాక్సిడెంట్లు అవుతాయి, ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది. అందుకని ఎస్సీ గారిని కోరేదేమంటే, ఈ పోల్స్ మార్చి ఎత్తైన పోల్స్ వేసి ప్రాణాలను రక్షించాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎప్పుడో 30-40 సంవత్సరాల కిందట, 50 సంవత్సరాల కిందట వేసినటువంటి కరెంటు పోల్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. రోడ్లు వేసినారు, మొత్తం వీధులన్నీ ఎత్తు పెరిగినాయి. కరెంటు పోల్లు చెట్లను కొట్టొద్దండి, యూ షేప్ లో కొట్టండి, చెట్లను కాపాడండి, ప్రజలను ప్రమాదం జరగకుండా రక్షించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు మేము ఈ ప్రాంతంలో పర్యటించాం. చూస్తే ఎలక్ట్రిసిటీ పోలు ఎప్పుడో 50 సంవత్సరాల కిందట వేసినది మొత్తం శిథిలమైపోయింది. ఇప్పుడో పోలు, అది ఇనుప పోలు కింద పడేటట్లుంది. గాలికాలం ప్రారంభమైంది, వర్షకాలం ప్రారంభమైంది. పొరపాటున జరగరాంది ఏదన్నా ప్రమాదం జరిగితే మరి ఎవరు ఆ ప్రమాదాన్ని పూడ్చలేము. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి. పాత పోల్లన్నీ కూడా తొలగించేసి కొత్త పోల్లు వేయాలి, ఎత్తైన పోల్లు వేయాలి. తీగలన్నీ కూడా ఇండ్లకు దగ్గరలో కాకుండా రోడ్డు మీదకి వచ్చేటట్టు కరెంటు తీగలను వహించాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. నగరం నడిబొడ్డున భాస్కర్ నగర్ ఈ ఏరియాలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కరెంటు వైర్లు ఇండ్లకు ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితి. పైగా ఎంతో కాలం నుంచి వేసినటువంటి ఈ ఐరన్ కరెంట్ పోల్స్ తుప్పుపట్టి అప్పుడు కింద పడి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది, ప్రాణహాని జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి చూసి అవి మార్చేసి కొత్త సిమెంట్ పోల్స్ వేసి, పైగా అక్కడక్కడ కరెంటు పోల్స్ కూడా చాలా వీక్ ఉంటాయి, దాన్ని కూడా ప్రధానంగా చూసి వాటి ప్రమాదాన్ని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.